1 విక్టరీ వెంకటేష్. తెలుగు చిత్రసీమలో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోలో వెంకటేష్ ఒకరు. విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టెంటి సినిమాతో మొదటిసారి సంక్రాంతికి వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ తర్వాత ధర్మక్షేత్రం సినిమా వచ్చి యావరేజ్ హిట్ అయింది. ఆ తర్వాత 2002 సంవత్సరంలో సంక్రాంతికి కలిసి ఉందవరా సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని 2008 లో లక్ష్మి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. 2010 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో నమో వెంకటేశ సినిమాతో వచ్చి ఫ్లాప్ అందుకున్నారు. 2012 లో బాడీగార్డ్ సినిమాతో వచ్చి యావరేజ్ హిట్ అందుకున్నారు. 2013 లో సీతమ్మ వాకిట్లో సినిమాల జట్టు సినిమాతో మరోసారి సూపర్ హిట్ కొట్టారు. 2015 లో గోపాల సినిమాతో హిట్ అందుకున్నారు. 2019 లో F2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రీసెంట్ గా 2025 లో సంక్రాంతికి వస్తున్న సినిమా కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మొత్తానికి వెంకటేష్ పొంగల్ బరిలో 2 ఇండస్ట్రీ సినిమాలు, 3 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. 3 యావరేజ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు అలరించారు. వీళ్లతో పాటు రామ్ చరణ్ 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 2 సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నారు. రామ్ పోతినేనికి 2 హిట్లు ఉన్నాయి. ఈ విధంగా చాలా మంది హీరోలకు హిట్లు ఉన్నాయి.